ITR 2 మెయిన్గా నేను క్యాపిటల్ గెయిన్స్ ఫైల్ చేయడం చెప్తున్నాను అనమాట. ఇందులో చూసారు కదా ఈ టేబులర్ ఫామ్. ఈ టేబులర్ ఫామ్ లైక్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి ఇలా ముందుగా వేసుకుంటే మీకు కాస్త ఈజీగా ఉంటుంది. అండ్ మీరు సాగ్రిగేట్ చేసుకోవాలి లైక్ బిఫోర్ 23rd జూలై అండ్ ఆఫ్టర్ 23rd జూలై వేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి టాక్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది స్లాబ్స్ ప్రకారం. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవడానికి ఇవి ఉంటే సరిపోతుంది. అంటే ఏమేం కావాలో అవి ఉండాలి. మెయిన్గా ఎక్కువ అయితే ఇవే కింద మీకు లిస్ట్ అవుట్ చేసి చూపించాను. అండ్ ఇక్కడ మీరు పోర్టల్లో లాగిన్ అవ్వడానికి లాగిన్ అయ్యి మీ పాన్ నెంబర్ అండ్ ఆ పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది. పాస్వర్డ్ ఆ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వండి. సో టేబులర్ ఫామ్ చూపించాను కదా, టేబులర్ ఫామ్ ఏంటంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. సో 2025 ఫైనాన్షియల్ ఇయర్ చెప్తున్నాను నేను. అండ్ ITR 2 ఇలా లాగిన్ అయిన వెంటనే మీకు పైన కాలం కనిపిస్తుంది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అని. సో అసెస్మెంట్ ఇయర్ 25-26 అనమాట కరెంట్ అయితే. అండ్ ఆన్లైన్ మోడ్. అండ్ ITR 2 మీకు ITR 1 ఏవైతే ఫైల్ చేయాలో కింద డ్రాప్ డౌన్లో చూపిస్తుంది. ITR 2 ఫైల్ చూపిస్తున్నాను నేను. క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ ఉంటే ITR 2 ఫైల్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తే జనరల్, ఇన్కమ్, డిడక్షన్, ట్యాక్స్, అదర్స్ అని. మీరు ఆ పర్టికులర్ వాటికి వెళ్ళి ఏవేవైతే మీకు ఉన్నాయో అవన్నీ కాలమ్స్ మీరు టిక్ చేస్తే ఆ కాలమ్స్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు, FS అంటే ఫారెన్ అసెట్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఇలా ఇవన్నీ ఉన్నవాళ్ళు అవి టిక్ చేసుకుంటే షెడ్యూల్ అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇలా. అండ్ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళు మెయిన్గా CG క్యాపిటల్ గెయిన్స్ అండ్ 112A ఇవన్నీ మాత్రం ఫైల్ చేయాలి. 112A ఏంటంటే లాంగ్ టర్మ్ ఉన్నవాళ్ళు 112Aలో ఫైల్ చేయాలి. హౌస్ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు హౌస్ ప్రాపర్టీ. సో ఇలా డిఫరెంట్ షెడ్యూల్స్ మీరు చేసుకొని కింద కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వాటికి వెళ్తుంది. సో డిడక్షన్స్ చూసారు కదా, మీ ఏ డిడక్షన్స్ ఉన్నాయో అవన్నీ చూపించుకోవాలనుకుంటే డిడక్షన్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఏం అవసరం లేదో అవన్నీ నేను టిక్ మార్క్ తీసేస్తున్నాను. సో ఇవన్నీ నాకేమీ అవసరం లేదు. నేను మెయిన్గా ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఫైల్ చేయడమే చూపిస్తున్నాను. అండ్ కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూ చేస్తే మీరు నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుతారు. సో నాకు హౌస్ ప్రాపర్టీ కూడా లేదు, సో హౌస్ ప్రాపర్టీ కూడా తీసేస్తున్నాను. సో మీకు పక్కన చూస్తున్నారు కదా మ్యాండేటరీ అని ఏవైతే రాసున్నాయో అవి అలా వదిలేయండి. అండ్ ఇవన్నీ ట్యాక్స్ ఇవన్నీ మ్యాండేటరీయే, సో అవి కూడా అలా వదిలేయండి. సో క్యాపిటల్ గెయిన్స్ ఏంటంటే మీరు ముందుగా బిఫోర్ 23rd జూలై ఆఫ్టర్ 23rd జూలై ముందుగా సాగ్రిగేట్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకుంటే కాస్త ఈజీ అవుతుంది అనమాట మీకు. సో అదర్స్ కూడా టిక్ పెట్టేసి కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసి ఇలా ఓకే చేస్తే ఇది ఆల్రెడీ రెజ్యూమ్ ఫైలింగ్ అనమాట. ఆల్రెడీ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఆల్రెడీ నేను కన్ఫర్మ్ చేశాను. సో అన్నీ కన్ఫర్మ్ చేసేయండి. సో ఇక్కడ మీకు క్యాపిటల్ గెయిన్స్ చూసారు కదా, షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్. సో ఓపెన్ చేస్తే మీకు ఇలా కాలమ్స్ ఇలా కనిపిస్తాయి, అన్ని ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అక్కడ మీరు స్క్రోల్ చేస్తే సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అది. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఈక్విటీ, షేర్ ఆర్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ. సో ఇవే కదా మనం ఫైల్ చేయాలనుకున్నాం. అక్కడ యాడ్ అనదర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ
రైట్ సైడ్ మీరు షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తే సో టేబుల్ ప్రకారం ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, అండ్ ఇక్కడ మీరు పైన చూస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అని ఉంటుంది. అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే టోటల్ వాల్యూ అనేది మీరు వేస్తారు, నోట్ చేసుకోండి. టోటల్ 2 కాలమ్స్ ఉంటాయి, విడివిడిగా బిఫోర్ 23rd జూలై ఆఫ్టర్ 23rd జూలై సరిపోతుంది ప్రకారం వేయాలి. సో దట్ బిఫోర్ 23rd జూలై అన్ని టోటల్ చేసి వేయొచ్చు. బై ప్రైస్ అండ్ సెల్ ప్రైస్ వేసి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇంకా మనం టేబుల్ చూసాం, అండ్ అలాగే ఆఫ్టర్ 23rd జూలై కూడా వేయాలి. సో నేను ఎలా వేస్తున్నాను అనేది మీరు టేబుల్ ప్రకారం చూసుకొని వేస్తున్నాను అనమాట. సో ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ అంటే బై ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే సెల్ ప్రైస్. ఆటోమేటిక్గా మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేవి లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఏదైనా మీరు కంపల్సరీ చూపించుకోవాలి. సో చూసారు కదా, ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు వేసుకున్నాం. సో ఏదైతే కాలమ్స్లో వేసుకోవట్లేదో డేటా అక్కడ 0 వేసుకోండి. అది ఆటోమేటిక్గా 0 ఉంటుంది. ఒకవేళ లేకపోతే 0 వేసుకోండి. వేసుకొని మీకు కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా అదే డేటా వస్తుంది. కింద మీకు చూపిస్తుంది టోటల్ ఎంతైతే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చిందో. సో ఇక్కడ సేవ్ చేసుకోండి డేటా. సో మీరు కిందకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చూసారు కదా. సో డ్రాప్ డౌన్లో ఈక్విటీస్ సంబంధించినవి ఏమీ మీకు కనిపించదు. సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాకుండా చూసారు కదా షెడ్యూల్ 1 అక్కడ క్లిక్ చేస్తే ఓకే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసారు కదా యాడ్ అనదర్లో on or before 31st July 2018 after 31st July 2018. సో ఆఫ్టర్ 31st July January 2018 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సేమ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కింద ఎక్స్పెండిచర్ అన్నీ ఉంటాయి. సో ఇది కూడా మీరు పైన చూస్తే బిఫోర్ 23rd July అండ్ ఆఫ్టర్ 23rd July ఉంటాయి. సో ఫస్ట్ బిఫోర్ 23rd July సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నీ వేసుకోండి. సో ఇలా చూసారు కదా, ఇలా యాడ్ అవుతుందన్నమాట. సో కిందకి వెళ్తే మీరు మళ్ళీ యాడ్ అనదర్ ఉంటుంది. యాడ్ అనదర్ చేసి ఆఫ్టర్ January 2018 31st అండ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అగైన్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ వేసుకోవాలి అండ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా వేసుకోవాలి.
అండ్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఎక్స్పెన్సెస్ వేసుకోవాలి. ఆటోమేటిక్గా మీరు చూసినట్టు కింద టోటల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా వేసుకొని ఇక్కడ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ క్యాపిటల్ గెయిన్స్ దాంట్లో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది, అందులోనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలాగా మీరు యాడ్ చేసిన కాలమ్స్ అక్కడ యాడ్ అవుతాయి. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్లోకి వెళ్ళి చూస్తే మీరు క్యాపిటల్ గెయిన్స్లో ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ డేటా అంతా మీకు అక్కడ కనిపిస్తుంది. చూడండి. సో ఇక్కడ చూసారు కదా, డేటా అంతా ఆ డేటా ఇక్కడ కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్